హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. సో ఇవాళ రేపట్లో హెయిర్ ప్రాబ్లమ్, స్కిన్ ప్రాబ్లమ్ ఈ రెండు చాలా ఎక్కువైపోయాయండి. సో రెమెడీస్ తీసుకుంటున్నాం కానీ ఎలా తీసుకోవాలి అన్నది అర్థం అవ్వట్లే. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటున్నాం కానీ ఎలా చేసుకోవాలి, ఏ ఏజ్ వాళ్ళు చేసుకోవాలి అన్నది మాత్రం మనం మర్చిపోతున్నాం. అవి తీసుకున్న తర్వాత ట్రీట్మెంట్స్ ప్రాపర్గా ఎలా ఫాలో చేసి మనం తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని కూడా కొంతమందికి తెలియకపోవచ్చు. సన్ స్క్రీన్ యూజ్ చేయాలి, డేకి ఎన్నిసార్లు యూజ్ చేయాలి, వావ్ ఇలాంటి క్వశ్చన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్రెయిన్ లో వస్తున్నాయి. సో దీపికా నారా, డెర్మటాలజిస్ట్, మేడం ని ఇన్వైట్ చేసి ఈ క్వశ్చన్స్ కి సంబంధించిన ఆన్సర్స్ అన్ని కూడా మేడం అడిగి తెలుసుకుందాం. సో మేడం అయితే ఇన్వైట్ చేద్దాం. సోషల్ పోస్ట్ ఎలా ఉన్నారు? Thank you for inviting me. Yes. So I'm glad that ఈ రోజు అసలు కొన్ని జనరల్ డౌట్స్ మనం క్లియర్ చేయబోతున్నందుకు, సో అండ్ కొంత స్కిన్ అండ్ హెయిర్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయబోతున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు వచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది మాకు. సో మన వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, డెఫినెట్గా అడగాలి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు కదా? Yeah. సో పాపం జుట్టు అంతా ఊడిపోయే తర్వాత అంటే పాపం వాళ్ళకి చాలా కేర్ తీసుకుంటారు మ్యామ్, తీసుకోరని చెప్పట్లేదు, చాలా శ్రద్ధ పెడుతూ ఉంటారు. కానీ పాపం జుట్టు అయితే మన మాట వినదు కదా, సమ్ టైమ్స్ ఊడిపోయిన తర్వాత బాల్ హెడ్ అయిపోతుంది. సో దాని మీద ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇచ్చినా సరే కొంతమందికి అయితే అవి వర్కౌట్ అవ్వవు. హోమ్ రెమెడీస్ కావచ్చు, సెల్ఫ్ రెమెడీస్ కావచ్చు. అట్లాంటప్పుడు డాక్టర్స్ వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తున్నారు, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? బాల్డింగ్ అంటే మీరు చెప్పినట్లు ఒక స్టేజ్ దాటిన తర్వాత నిజంగానే ఎవరం ఏం చేయలేము. ఓకే, బాల్డింగ్ అంటే జుట్టు ఫస్ట్ థింగ్ మనకు ఆ జీన్ బట్టతలు వచ్చే జీన్ ఉంటేనే మనకు స్టార్ట్ అవుతుంది ఎవరికైనా సరే, అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏజెస్ రెడ్యూస్ అయినాయి. అంటే ఇది వరకు 35 అంటే మనకు తెలిసి మన చిన్నప్పుడు అయితే మేబీ 45-50 వస్తే బాల్డ్ ఉంటుందని ఒక పిక్చర్ ఉండేది, అది మారిపోయింది. సో పెళ్లి చూపులకి ముందు బాల్డ్ పిక్చర్లు మధ్య ఏరాలో వచ్చినాయి. ఐ మీన్ మేబీ ఒక 10 years బ్యాక్ అట్లాగా, బిఫోర్ 30s బాల్డ్ అవ్వడం. సో దానికోసం బాగా స్ట్రగుల్ అయ్యేవారు, పెళ్ళి అంటే జస్ట్ పెళ్ళి అయితే చాలు అన్నట్టు. ఇప్పుడు అట్లా కాదు, టీనేజ్లో అంటే 17-18 కిడ్స్ ఆర్ గ్రేడ్ 2, అంటే ఆల్మోస్ట్ ఈ టెంపుల్స్ వెనక్కి వెళ్ళిపోయి పైన మంచిగా స్కాల్ప్ కనపడిపోయి ఆ స్టేజెస్ బాగా కనిపిస్తున్నారు. అంటే ఏజెస్ రెడ్యూస్ అయినాయి అంటే జీన్ డామినెన్స్ పెరుగుతుంది. అది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, మన లైఫ్ స్టైల్ అవ్వచ్చు, సన్ అవ్వచ్చు, లాడ్ ఆఫ్ ఎక్స్పోజర్స్ అంటే స్లీప్ నుంచి, స్ట్రెస్ నుంచి, ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఇవన్నీ కూడా ఒక 10-15 ఏళ్ళు ముందే ప్రెజెంట్ అవుతున్నాయి. సో ఒక 45 ఏళ్ళ మనిషి ఆ ఏజ్లో బాల్డింగ్ స్టార్ట్ అయ్యి ఆయన వెళ్ళేదానికి, ఒక 30 ఏళ్ళు ఆయన ప్రోగ్రెస్ అయ్యేదానికి, ఈ 15-20 మధ్యలోనే బాల్డింగ్ స్టార్ట్ అయిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు స్లో పేస్లో వెళ్తారు, వీళ్ళు మోడరేట్ పేస్లో వెళ్తారు. ఇది ఇంత స్ట్రాంగ్ జీన్ కనుక ఇంత ఎర్లీగా ప్రెజెంట్ అయింది, అంతే ఫాస్ట్గా ఫినిష్ చేసేసుకుంటుంది. సో కరెక్ట్గా ఇప్పుడు ఎట్లా జరుగుతుందంటే, వీళ్ళు కాలేజ్కి వెళ్ళే టైము ఏది మనకి ఇంటర్ అయిపోయి ఒక వాట్ ఎవర్ ప్రొఫెషనల్ జాయిన్ అయ్యే టైంకి వీళ్ళు గ్రేడ్ 3లో ఉంటున్నారు. సో డెఫినెట్లీ సైకలాజికల్ ఇష్యూస్ వస్తున్నాయి. సో అప్పుడు తీసుకొస్తే చాలా కష్టం. ఆ స్టేజెస్ ప్రోగ్రెస్ అవ్వడం అంటే ఆ ఏరియాలో కంప్లీట్గా హెయిర్ రూట్ క్లోజ్ అయిపోయి అక్కడ ఇంకా రూట్ డెడ్ అయిపోయినట్టు, ఇంకెప్పటికీ జుట్టు పెరగదు, 100% క్లోజ్ అన్నమాట. సో ఆ ఏరియాని మనం కోల్పోయినట్టు. ఓకే, మనకైతే ఏ డెడ్ టిష్యూని లైవ్ చేసే అంత కెపాసిటీ ఇంతవరకు మనకి ఎవ్వరికీ లేదు. సో రూట్స్ అన్ని క్లోజ్ అయిపోయినట్టు. సో ఆ టైంలో తీసుకుని వస్తే అంటే మనం అక్కడ నుంచి కాంప్రమైజ్ అయ్యి కనీసం అక్కడి నుంచి అయినా సరే కాపాడుకోవడానికి, వర్స్ట్ అవ్వకుండా కనీసం ఎంత తిరిగి తెచ్చుకోగలమో చేయడానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలుగుతాము. సో అది ఏజ్తో సంబంధం లేకుండా, ఎప్పుడైతే నేను ఇందాక ఫస్ట్లో మనం అనుకున్నామంటే పడుతూ వన్ వేలోనే వెళ్తుంది, గ్రోత్ రావట్లేదు అన్నప్పుడు అది అలర్ట్ అవ్వాలి.
ఓకే. ఆ టైంలో ప్లీజ్ రావాలి. వస్తే మన చేతిలో అన్నీ అంటే హెయిర్ రూట్‌లో ఉన్నవి పడిపోయినా కనీసం రూట్ లైవ్‌లో మనకి దొరికినప్పుడు మనం దానిని రిపేర్ చేయగలుగుతాము. ఓకే. లైవ్‌లోది మనం కనీసం రిపేర్ చేసుకొని, ఇంజురీని హీల్ చేసుకొని బ్యాక్‌కి స్ట్రెంత్ తెచ్చుకోగలుగుతాం కానీ, అది రూట్ అయినా ఏదైనా. డెడ్‌లోకెళ్ళినాక లైఫ్‌ని మనం కనీసం ఒక ప్లాంట్‌ని గూడా లైఫ్‌లోకి తేలేం కదా! మరి సింపుల్ అలాంటి లాజిక్. సిట్యుయేషన్ సో మ్యామ్ అలాంటి కండిషన్స్‌లో ఉన్నప్పుడు మనం ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది ప్రిఫర్ చేయొచ్చు అని అంటారా? అది గూడా ఇక మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా వర్కౌట్ అవ్వదు మేడం అంటారా? ఆ! కరెక్ట్ అండి మీరు చెప్పింది. ఈ మిడ్ స్టేజెస్‌లో మనం అంటే ఇన్ కేస్ లైక్ అట్‌లీస్ట్ గ్రేడ్ 2, గ్రేడ్ 3లో అలా వచ్చారు అన్నా, ఆ స్టేజ్‌లో మనం ఏదైతే ఈ లైవ్‌లో ఉంటాయో, వీక్ అయిపోయి ఉంటాయో, ఆ రూట్స్‌ని మనం స్ట్రెంత్ చేసుకొని అంటే గ్రోత్ ఫ్యాక్టర్ ట్రీట్మెంట్ అని, అట్లా అంటే మనకి మన ఓన్ ప్లేట్లెట్స్ నుంచి తీసుకునే రిపేర్ ఫ్యాక్టర్స్ బేస్డ్ ట్రీట్మెంట్స్ అట్లా చేసుకుంటూ వీళ్ళకి యాంటీ బ్యాండింగ్ జీన్ మరి డిస్ట్రాయ్ చేస్తూనే ఉంటే మనం అట్లా వదిలేయలేం కదా! సో, యాంటీ బ్యాండింగ్ మెడికేషన్స్ అవి పెట్టుకొని వాళ్ళ వైటమిన్స్ అవన్నీ ఫుల్‌గా చూసుకొని ఫీమేల్స్‌కైతే ఇంకా అడిషనల్ డ్యామేజ్ హార్మోన్ నుంచి గూడా జరుగుతుంది. సో, ఎనీ హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా? అట్లా అన్నీ మనం బ్యాక్‌గ్రౌండ్ మొత్తం కరెక్ట్ చేసుకుంటూ ఇంటర్నల్‌గా రెడీగా అంటే లైక్ వీ హావ్ టు కీప్ ఎవ్రీథింగ్ ఇన్ అ గుడ్ లెవెల్స్ పెట్టుకుంటూ బయట రూట్ స్ట్రెంథెనింగ్ చేసుకుంటూ వాళ్ళకి అలా అలా మేనేజ్ చేసుకుంటూ మనం ఒక బెటర్ పొజిషన్‌కెళ్ళొచ్చు. అంటే మాక్సిమం రిపేర్ అయిన రూట్స్ ఎంత హెయిర్ ఇస్తాయో అంత. ఆ స్టేజ్‌లో కనీసం వాళ్ళని అట్లా ఒక 10, 15 ఇయర్స్ గూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కానీ లాస్ట్‌లో గ్రేడ్ 4లో, గ్రేడ్ 5లో అలా వచ్చారు అంటే ఆల్మోస్ట్ మనం 50% పైన డెడ్ అయిపోయినట్టు. యూ హ్యావ్ దట్ క్లీన్ అంటే షైనీ బాల్డ్ స్కాల్ప్ చూస్తాం గదా! అంత నున్నగా ఉందంటే ఒక్క రూట్ కూడా లేదు. ఓకే. సో, అక్కడి నుంచి మనం తెచ్చే ఛాన్సే లేదు. అండ్ ఓకే. ఆ స్టేజ్‌లో ఏరియా ఎక్కువ అవ్వలేదా? మనం ఓన్లీ ఇది పోయినప్పుడు ఇక్కడ ఒకటే ట్రాన్స్‌ప్లాంట్ యేసుకుంటే, ట్రాన్స్‌ప్లాంట్‌కి మనకెవరైనా అప్పిస్తున్నారా? మనమే మన ఓన్ హెయిర్ రూట్స్ తీసుకొని మళ్ళీ డొనేట్ చేసుకొని ముందుకేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఓకే. మరప్పుడు వెనకంత వెల్తీగా కనిపిస్తుంది కదా! ఎగ్జాక్ట్‌లీ. ఒక లిమిట్ ఉంటది మనకి. ఆ! ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవాలన్నా మొత్తం ఎళ్ళిపోయినాక ట్రాన్స్‌ప్లాంట్ చేసుకుంటామంటే డోనర్ ఎవరు? ఓకే. మీరే. మీ ఓన్ బ్యాక్ హెయిరే తీసి సపోర్ట్ చేయాలి. ఇంకా మేల్స్‌కైతే బియర్డ్ చాలా బావుంటే కొన్ని అక్కడి నుంచి తీసుకుంటాము. హుహుహు. అంటే ఇప్పుడు ఒక చిన్న ఫీల్డ్‌లో మనం కొన్ని నాట్లెయ్యాలంటే యూ హావ్ ఫ్యూ ఇట్స్ ఉండాలి. వెరీ ప్రెషియస్. ఆ! ఆ ఫ్యూని మనం డిస్ట్రిబ్యూట్ చేయాలంటే అక్కడోటి, అక్కడోటి ఏస్తే ఇట్స్ ఆఫ్ నో యూజ్ కదా! అయి గుబురుగా ఒక దగ్గర ఏసుకున్నామంటే ఏసినందుకు ఎస్థెటికల్లీ వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. సో, ట్రాన్స్‌ప్లాంట్ కూడా మొత్తం ఊడిపోయాక నేను లాస్ట్‌లో ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటా మేడం అని జెప్తారు. ఆ! సరే నువ్వు చేయించుకున్నా గూడా మేము చేయడానికి రెడీగా అక్కడ ఉండాలి కదా! ఉండవు ఆ! బాబు. సో, ఇప్పుడున్న హెయిర్ ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోకూడదు? ఓకే. అంటే మ్యామ్ నేనేమంటానంటే అన్ని సక్సెస్ స్టోరీస్ కూడా ఉండవు. అవును. అంటే డాక్టర్స్ మంచి వాళ్ళే అయ్యుండి మంచి ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు. కానీ కొన్ని కొన్ని సార్లు అది మన బాడీకి పడక ఏమైనా డిస్టర్బెన్సెస్ రావచ్చు. సో, అన్ని చోట్ల సక్సెస్ స్టోరీస్ అయితే ఉండవు. అంటే ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో ఉన్న ప్రమాదాలేంటంటారు? అంటే ఇది నిజంగా ప్రాణానికి నో. 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 ప్రమాదం ఏమైనా కలిగి ఉండొచ్చా? నో అండి. అంటే ఫస్ట్ థింగ్ ఎనీబడీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌కి ఎలిజిబులా కాదా చూస్తాము. ఓకే. అంటే వాళ్ళ డోనర్ ఏరియా, వాళ్ళకు కావాల్సిన ఏరియా మ్యాచ్ అవుతుందా? సరిపోతాయా నంబర్ ఆఫ్ గ్రాఫ్స్ అలా. రెండోది వాళ్ళ ఇంటర్నల్ హెల్త్ ఎనీ సర్జికల్ వాటికి మనం ఎట్లా అయితే ప్రొఫైల్ చేసుకుంటామో అలానే చేసుకుంటాము. వాళ్ళ షుగర్స్ అవ్వనియండి, వాళ్ళ హార్ట్ చెక్ అవ్వనియండి, వాళ్ళ అదర్ వైటమిన్స్ అవ్వనియండి అన్నీ చూసుకొని ఎలిజిబుల్ ఉన్నాకనే పోస్ట్ చేసుకుంటాము. సో, డెఫినెట్‌లీ స్ట్రిక్ట్ అసెప్టిక్ అంటే మనకి మామూలుగా ఎట్లా అయితే సర్జరీ జరుగుతదో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేని జోన్‌లోనే చేసుకుంటాము. ఓకే. ప్రీ కేర్, పోస్ట్ కేర్‌ని నిజంగా ఒక డాక్టర్ మానిటరింగ్‌లో ఉండి ఇవన్నీ చేసుకొని నీట్‌గా ఎళ్తున్నప్పుడు ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రాసెస్. డే కేర్‌లో జరిగిపోతుంది. పొద్దునొస్తారు పేషెంట్ చేయించుకొని ఎళ్ళిపోతారు. 1 వీక్ లోపల వాళ్ళకి వాషు అన్నీ అయిపోతాయి. సో, కంఫర్టబుల్ ఉంటారు. ఓకే. కాకపోతే ఇక్కడ ఎక్కడైనా నాన్ డాక్టర్ బేస్డ్ ఎళ్తున్నారు అంటే ఎలా తెలుస్తుంది? ఆయనకి ఎగ్జాంపుల్ షుగర్ లెవెల్స్ ఎక్కువున్నాయి. వీళ్ళు చేసేసారు. ఓకే. 2000 కాదు 4000 గ్రాఫ్ట్‌లేసారు. అది ఇన్ఫెక్ట్ అయిందనుకోండి. మామూలు వాళ్ళకి ఇట్ ఈస్ ఎ వెరీ సెన్సిటివ్ ఏరియా అండ్ అసలు వెరీ రా ఏరియా. అన్ని డిగ్స్ చేసాము. ఓకే. ఎనకాల తీయడానికి చేసాము, పెట్టడానికి చేసాము. చేసాము.
సో, ఏదైనా ఒక చిన్న వూండ్ ఉంటేనే ఎలా ఉంటుంది? సో, ఇప్పుడు ఇక్కడ చేసిన వాళ్ళకి ఆయనకి డయాబెటిస్ లెవెల్స్‌తో సంబంధం లేదు. ఆయన చేంజ్ చేసుకున్నారు. అవన్నీ ఇన్ఫెక్ట్ అయ్యాయి. దాన్ని హ్యాండిల్ చేయడం రాదు. ఓకే. అప్పుడు లైఫ్ థ్రెటనింగ్ కదా! హ్మ్. సో, సిట్యుయేషన్స్ బ్యాడ్ అయ్యాయి అంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండుంటుంది. ఓకే. ఓకే. వెరీ, వెరీ రేర్‌లీ ఎక్కడైనా జరగొచ్చు డాక్టర్స్ హ్యాండ్స్‌లో గూడా. కానీ మీరు వాళ్ళ చేతిలో ఉన్నారు కనుక ఆ డాక్టర్‌కి తెలుసు ఎట్లా హ్యాండిల్ చేయాలో. హ్మ్. హ్మ్. కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది. రెస్పాన్స్ ఉంటుంది. సిట్యుయేషన్‌ని వెంటనే హ్యాండిల్ చేస్తాము. హ్మ్. హ్మ్. గుడ్ హ్మ్. ఆర్ బ్యాడ్ అప్పుడప్పుడు జరగొచ్చు ఏ ఫీల్డ్‌లో అయినా కానీ ఓకే. యూ ఆర్ సేఫ్. ఓకే. అంటే ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవడానికి పర్టిక్యులర్ ఏజ్ అనేది ఏమన్నా ఉంటుందా మ్యామ్? ఆహ్, అట్లా ఏం లేదు. కానీ మినిమల్ ఏజ్ అదే. 20 ఇయర్స్ ముందు అట్లా అంత ప్రిఫర్ చేయము. రెండోది అప్ టు 65 అట్లా కూడా ఉన్ ఉన్ చేసుకోవచ్చు. చేస్తాము. ఓకే. అంటే మన హీలింగ్ కెపాసిటీ అండ్ తీసుకున్న రూట్స్ అంటే డోనర్ ఏరియా ఎలా ఉంది అని. అన్‌హెల్తీ ప్లాంట్ తెచ్చి అన్‌హెల్తీ సాయిల్‌లో పెడితే దాని లైఫ్ స్పాన్ ఉండదు. హ్మ్. యూ అండర్‌స్టూడ్ కదా! సో, ఇది బావుండాలి. తీసుకునే ఏరియా బావుండాలి. హ్మ్. సో, అప్పుడు ఎలిజిబిలిటీ. హుహుహు. అంటే ఒకవేళ పెద్దవాళ్ళలో ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డే 1 నుంచే స్టార్ట్ చేయాలా? చేయాలండి. హ్మ్. డే 1 నుంచి చేయాలి. అంటే పోస్ట్ కేర్ మెడికేషన్స్ అవి ఉంటాయి. హ్మ్. చేసుకోవాలి. సో, డోనర్ ఏరియా అండ్ ఎక్కడి నుంచైతే ట్రాన్స్‌ప్లాంట్ తీసామో, పెట్టామో ఆ 2 ఏరియాసు లైక్ టైమ్‌లీ వాష్‌కి రావాలి. అండ్ అంటే చిన్న చిన్న అంటే సర్జికల్ ప్రాసెస్ కనుక క్లీనింగ్ అవి చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న క్రస్ట్ అయి ఫార్మ్ అవుతాయి. సో, అది క్లినిక్‌కి ఒక పోస్ట్ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత ఒక 2, 3 విజిట్స్ తర్వాత ఒక 1 వీక్‌లో మీకు యూ విల్ బి ఫ్రీ. హుహుహుహు. సో, దాని తర్వాత అంత పెద్దగా దానిని మనము ఎక్స్‌ట్రా కేర్ అవసరం లేదు. మన రొటీన్ అంటే డాక్టర్ ఇచ్చిన మీకు షాంపూస్, పోస్ట్ కేర్ నార్మల్ హెయిర్‌ని ఎట్లా ట్రీట్ చేస్తామో, మీకు ఒక 2 వీక్స్‌కి అలాగా అది మీ ఓన్ పార్ట్ ఆఫ్ యువర్ ఓన్ స్కాల్ప్. ఓకే. సో, అది తీసేసుకుంటుంది. ఒక 1 మంత్‌కి సూపర్బ్‌గా హీల్ అయిపోతుంది. అసలు మీకేమి డిఫరెన్స్ కూడా తెలీదు. యూజువల్‌గా క్లీన్ షేవ్ చేస్తాం హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అప్పుడు. సో, హ్మ్. పెట్టిన హెయిర్ మనం షేవ్ చేసిన మన నార్మల్ హెయిర్ కలిసే పెరుగుతాయి కదా! సో, హుహుహుహు. అసలు చాలా కంఫర్టబుల్ కూడా ఉంటారు. అండ్ హుహుహు. ఇప్పుడు ఇవాళ అంటే రొటీన్‌గా చేసే వాళ్ళైతే ఎఫ్‌యువి టెక్నిక్ అనమాట. ఓకే. సో, అంటే టోటల్ యూనిట్‌ని తీసి మనం ఇక్కడ పెడతాము. సో, చాలా ఫాస్ట్‌గా హీల్ అవుతది. డోనర్ ఏరియా అయితే అసలు 1 వీక్‌లో సూపర్బ్‌గా హీల్ అయిపోతుంది. ఓకే. మినాక్సిడిల్. మినాక్సిడిల్ అనే మెడిసిన్ మ్యామ్ చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. అది యూజ్ చేయడం ఆపేస్తే జుట్టు ఇంకా పెరుగుతుందా? లేకపోతే మొత్తానికే ఊడిపోతుందా? 2 కాదు. హ్మ్. మినాక్సిడిల్ ఒక అంటే దాంతో పాటు ఇంకొక టాబ్లెట్ కూడా వాడతాము. యూజువల్‌గా ఈ బాల్డింగ్ ప్యాటర్న్‌ని మనం కనీసం అడ్డుకోవడానికి. హుహు. ఓకే. ఇట్ హాస్ దట్ ప్రాపర్టీ. అంటే మినాక్సిడిల్ యూజువల్‌గా ఏంటంటే జుట్టు పెరగడం అన్నది మినాక్సిడిల్ సైడ్ ఎఫెక్ట్ అనమాట. దానిని మనం ఉపయోగించుకుంటున్నాము. హుహుహుహు. సో, అది మనం వాడినన్ని రోజులు అంటే డ్యామేజ్ జరగకుండా ఆపుతుంది. మీరు స్టాప్ చేసిన తర్వాత మీ జీన్ ఎలా యాక్ట్ చేయాలో యథావిధిగా అలా కంటిన్యూ అవుతుంది. అంతేకాని మినాక్సిడిల్ ఆపడం వల్ల ఎక్స్‌ట్రా ఫాలు వాడి ఆపితే పడిపోతుందని మనం ఇప్పుడు ప్రోగ్రెస్ అవుతూ బాల్డింగ్‌లో చాలా అగ్రెసివ్‌గా ప్రెజెంట్ అవుతూ నేను వాడితే పడిపోతుంది అన్నది చాలా మిత్. హుహుహుహు. కరెక్ట్ మనకి ప్రోగ్రెషన్ ఆఫ్ బాల్డింగ్ ఉన్నప్పుడు కంపల్సరీ మినాక్సిడిల్ అంటే దేర్ ఆర్ నాట్ మెనీ అదర్ మెడికేషన్స్ ఆల్సో. ఓకే. ఓకే. సో, మెన్స్‌లో గూడా మ్యామ్ ఈ బాల్ హెడ్ వచ్చిన తర్వాత చాలామంది మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అవి వాళ్ళకి ఎంత వరకు సేఫ్ అంటారు? ఆహ్, సేఫే అండి. అంటే ఇందులో మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మెడిసిన్స్ ఏమి ఉండవు. హుహు. ఇందాక చెప్పినట్టు మినాక్సిడిల్‌తో పాటు ఇంకొక టాబ్లెట్ వాడతామనమాట. అది కూడా అంటే డీహెచ్‌టీ బ్లాకర్ అంటాం. అంటే ఈ మేల్ హార్మోన్ కన్వర్షన్‌లో డీహెచ్‌టీ అన్నది ఉంటుంది. సో, అది మన హెయిర్ ఫాలికల్‌ని డ్యామేజ్ చేయకుండా ఇది హెల్ప్ చేస్తుంది. హుహు. సో, మెన్‌లో అంటే మెయిన్‌గా బాల్డింగ్ జీన్ అంటే అదే. ఇది యాక్ట్ చేసి హెయిర్ ఫాలికల్‌ని డిస్ట్రక్ట్ చేయడం. హ్మ్. సో, మనకి ఇప్పుడు బాల్డ్ అవుతున్నాము. లేదు ఇది ఇందాక ఒక సినారియో చూసుకున్నాం. ఒక 20 ఇయర్స్ బాబు అతనికి 17 ఇయర్స్‌కే స్టార్ట్ అయింది. వదిలేసి 22కి ఫుల్ బాల్డ్ ఉంటారు.
యాక్చువల్‌గా ఈ బాబుని వదిలేస్తే ఆయన వాళ్ళ ఫాదర్ కంటే ఎక్కువ గ్రేడింగ్‌లోకెళ్ళిపోతారు. ఆ సెట్స్ కూడా ఉన్నారు మా దగ్గర ఫాదర్, సన్‌వి. ఇట్స్ లిటిల్ అంటే చాలా పెయిన్‌ఫుల్ ఉంటది చూడ్డానికి గూడా. కాకపోతే చాలా ఎర్లీగా అడ్రెస్ చేసుకోవాలి. ఓకే. సో, ఆయనకి నేను వాడితే నాకు సైడ్ ఎఫెక్ట్ ఒస్తదా? నేను వాడను అంటే ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి? రిస్క్ బెనిఫిట్ రేషియో. ఓకే. వీ ఓకే. హ్యావ్ టు అసెస్. ఓకే. మేజర్ సైడ్ ఎఫెక్ట్స్, హెల్త్ ఎఫెక్ట్స్ అట్లా ఏమీ ఉండవు. కొందరు సైకలాజికల్‌గా ఫేస్ చేస్తారు. అలా ఉన్నప్పుడు కౌన్సిల్ చేసి వాళ్ళు యూజ్ చేస్తే ఏంటి బెనిఫిట్ అన్న దాని మీద మనం స్టార్ట్ చేసుకొని వాడిన తర్వాత స్టెబిలిటీ వచ్చినాక మనం రూట్ స్ట్రెంథెనింగ్ చేసుకొని ఇంటర్నల్ కరెక్షన్ అయ్యి సో స్టెబిలిటీ వచ్చినాక టాబ్లెట్ తీసేసి మినాక్సిడిల్ మీద పెట్టైనా కంటిన్యూ చేసుకోవచ్చు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత కూడా మీరు ఇందాక అన్నారు కదా! హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఏమి కాస్మెటిక్ ట్రీట్మెంట్ ఒకటే కాదు. అది చేసినందుకు దాని బెనిఫిట్ పొందాలి అంటే ఒక చోట మనం ఒక ప్లేస్ చేసాం హెయిర్. సరౌండింగ్‌లో హెయిర్ ఉంది గనక ఒక ఏరియాలో మనం డొనేట్ చేసుకొని, ఎఫోర్డ్ చేసుకొని అక్కడ పెట్టుకోగలిగాం. మీరు సరౌండింగ్ హెయిర్ అంతా పడిపోయి ఓన్లీ ఫ్రంట్ హెయిర్ ఉంటే ఎలా ఉంటది? దాని వాల్యూ పోయింది. సో, ఇది కాపాడుకోవాలన్నా కూడా ఈ మెడికేషన్స్ చాలా హెల్ప్ చేస్తాయి. ఓకే. మీ జీన్ అయితే నిద్రపోదు కదా! దాని యాక్షన్ అది చేస్తానే ఉంటుంది. అది ఎక్కువ హెయిర్ దొరికితే ఎక్కువ ఫీడ్ దొరికింది దానికి. ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. ప్రొటెక్ట్ చేసుకోవడం ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో మీరు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్‌లో ఎక్కువగా స్కిన్‌కి సంబంధించి కానివ్వండి, హెయిర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలాంటివి చూసారంటారు? అన్ని టైప్స్ ఆల్మోస్ట్ లైక్ మెడికల్‌లో ర్యాషెస్ నుంచి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆటో ఇమ్యూన్ అన్నీ చూసాము. కాకపోతే నౌఎడేస్ అదే చెప్పినట్లు ఏజ్ లిమిట్స్ హావ్ రిడ్యూస్ అంటే ఎర్లీ ప్రెజెంటేషన్స్. ప్రతి ప్రాబ్లము ఒక 10 ఏళ్ళు ఎర్లీగా ప్రెజెంట్ అవుతుంది. అండ్ ఎక్కువగా ప్రెజెంట్ అవుతుంది. ఓకే. వచ్చినప్పుడు అంటే ఇదివరకు మేబీ ఇదే బాల్డింగ్స్ ఇప్పుడు ఎర్లీగా చూస్తున్నాము. ఈ గర్ల్స్‌లో పీసీఓఎస్ విపరీతంగా చూస్తున్నాము. సో, అదర్ థింగ్స్ లైక్ అంటే స్కిన్ ర్యాషెస్ కూడా ఇదివరకటి కంటే ఎక్కువ పొల్యూటెంట్స్, ఎక్కువ సన్ ఎక్స్‌పోజర్ ఎక్కువ లేకపోయినా చిన్న ఎక్స్‌పోజర్‌కి గూడా స్కిన్ బర్న్ అయిపోవడము, సన్ ఎలర్జీ రావడము, విపరీతంగా టాన్ అయిపోవడం. సో, అన్నీ ఎక్స్‌ట్రీమ్సే. అన్నీ కండిషన్స్. ఓకే. సో, ఏది కూడా ఇగ్నోర్ చేయొద్దు. ఎనీథింగ్ ఒక లెవెల్ మించి డ్యామేజ్ అవుతుంది అంటే జస్ట్ లైక్ ఇనిషియల్‌గా వస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్‌లోకెళ్ళిపోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం ఫీమేల్ గురించి మాట్లాడుకుంటే విమెన్‌లో డిఫరెంట్ స్టేజెస్‌లో డిఫరెంట్ స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అవును. మ్యామ్. అవును. సో అవును. వాటిని ఎలా కంట్రోల్ చేయాలి? అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటారు? గుడ్ క్వెషన్ అండి. బికాజ్ అంటే ద స్టేజెస్ ఆఫ్ వుమెన్ ఆర్ లైక్ నెవర్ ఎండింగ్ అని చెప్పాలి. సో, స్టార్టింగ్ ఫ్రమ్ ఇన్ఫాంట్ నుంచి మనం ప్యూబర్టీ వరకు ఒకటి అనుకున్నా. ఫ్రమ్ ప్యూబర్టీ ఆబ్వియస్లీ దెర్ ఈస్ ఎ సడన్ సర్జ్ అంటే సడన్ షఫుల్ ఇన్ ద హార్మోన్స్. సడన్‌గా రైజ్ ఇన్ ద హార్మోన్స్ చూస్తాం. ఆ టైంలో ఒక ఆయిల్ గ్లాండ్ విపరీతంగా యాక్టివ్ అవ్వడం కానీ యూజువల్‌గా వాళ్ళకి హార్మోన్ డిఫరెన్సెస్ వల్ల చిన్న అప్పర్ లిప్ హెయిర్, చిన్ హెయిర్ స్టార్ట్ అవ్వడం కానీ, వాళ్ళకి అంటే అర్థమవని ఏజ్ వాళ్ళ హార్మోన్‌ని వాళ్ళు అండర్‌స్టాండ్ చేసుకునే ఏజ్‌లో చిన్న టీనేజ్ ఇరిటేషన్స్ ఇట్లాంటివి కూడా ఉంటాయి కదా! ఆ టైంలో ఇవి వాళ్ళకి చాలా సైకలాజికల్‌గా ఇరిటేట్ చేస్తా ఉంటాయి. ఈ టైంలోనే ఏమవుతుందంటే ఈ మధ్య చూస్తున్న వాటిల్లో వెరీ అన్‌ఫార్చునేట్ ఈజ్ ఎర్లీ ప్యూబర్టీ. 9.5 ఇయర్స్ కూడా చూస్తున్నాము. సో, చాలా అంటే వెరీ పెయిన్‌ఫుల్ ఫర్ ద మదర్ అండ్ ఫర్ ద డాటర్ అని చెప్పాలి. ఎందుకంటే అది అసలు చాలా చిన్న పిల్లలు. ఇప్పుడు మరి అంటే డెఫినెట్‌లీ వాళ్ళకి కూడా డైపర్ ర్యాష్ అది మళ్ళీ దాంతో పాటు ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఇవి ఆ కిడ్ హ్యాండిల్ చేయడము దానిని ఇద్దరికీ వెరీ స్ట్రెస్‌ఫుల్. సో, ఈ కైండ్ ఆఫ్ కేటగిరీలో వాళ్ళని సైకలాజికల్‌గా, ఎమోషనల్‌గా సపోర్ట్ చేస్తూ యువర్ డాక్టర్ ఈస్ దేర్ ఫర్ యూ టు హ్యాండిల్ వాటెవర్ ఈస్ కమింగ్. మీరు దానిని మీ అంతట మీరు ఓన్‌గా దానినేమి రప్చర్ చేయకండి. వచ్చే పింపుల్ కానీ, హెయిర్ కానీ ఏదైనా సరే లెట్ అస్ హ్యాండిల్ పీస్‌ఫుల్లీ. బికాజ్ 10 ఇయర్స్ నుంచి ఒక పాప 17 ఇయర్స్ దాకా రావాలంటే అంటే కనీసం ఆ మెంటల్ మెచ్యూరిటీ రావాలంటే 7 ఏళ్ళు ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాం?
ఇప్పుడు ఆ 10 ఇయర్స్ 11 ఇయర్స్కి సైకిల్ స్టార్ట్ అయినప్పుడు అవేమి రెగ్యులర్ రావు, చాలా ఎర్లీగా స్టార్ట్ అయినాయి. సో ఇర్రెగ్యులర్ వస్తూ ఉంటాయి. దానివల్ల వచ్చే హార్మోనల్ ప్రాబ్లమ్స్ అంటే కైండ్ ఆఫ్ పీసీఓఎస్ అని చెప్పాలి. సో అవి వస్తూ ప్లస్ వీళ్ళకి అన్ని ఓరల్ టాబ్లెట్స్ అవన్నీ స్టార్ట్ చేయలేము. సో మనం సర్టెన్ ఎలిజిబిలిటీ ఏజ్ వచ్చేదాకా ఆగాలి. సో స్కిన్ని హెయిర్ని వాళ్ళు ఆ ఎలిజిబిలిటీ ఏజ్ వచ్చేదాకా సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మనం వాళ్ళని ఫ్రీక్వెంట్గా చూస్తూ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ ఆ జోన్కి తీసుకురావాలి. ఓకే 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 కాబట్టి సో అక్కడ కనీసం మనం అంటే ఎవరి ఓన్ టెండెన్సీ వాళ్ళది. కొందరికి యాక్నే ఎక్కువ వస్తాయి, నార్మల్గా కూడా ప్రాబ్లం లేకపోయినా మన ఓన్ ఆయిల్ గ్లాండ్ టెండెన్సీ మనది. కొందరికి ఫేషియల్ హెయిర్ ఎక్కువ ఉంటుంది. ఓకే అట్లా వాళ్ళ ప్రాబ్లమ్ని మనం హార్మోన్ అసెస్మెంట్ చేసుకుంటూ సో కిడ్ ఇన్ కేస్ లైక్ వాళ్ళు ఏమన్నా డైటరీ చేంజెస్ చేసుకుంటూ ఒబీస్ సైడ్ వెళ్ళకుండా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా, గుడ్ న్యూట్రిషనిస్ట్కి అటాచ్ చేసుకొని ఒక రకంగా వాళ్ళని ఒక గుడ్ లైఫ్ స్టైల్ వైపులో మలుచుకోవాలి. ఎందుకంటే నేను ఎంత ట్రీట్ చేసినా ఒక స్టేజ్ తర్వాత ఎప్పుడు ప్రిస్క్రిప్షన్ మెడికేషన్ వాడలేం కదా. సో వాళ్ళని అందులోకి కన్వర్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి అది లైఫ్ టైం ఉపయోగపడుతుంది. ఇట్స్ గుడ్ ఫర్ దెమ్. సగం నిజంగా పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి కూడా ఇది చేయాలి, అంటే ఎథికల్లీ చేయాలి. కాకపోతే మేబీ ఇప్పుడు ప్రాబ్లం ఉంది, స్కాన్ చేస్తే తెలుస్తుంది మేడం, అంటే స్కాన్ చేస్తే సైడ్ ఎఫెక్ట్ కదా, అలా కొందరు డిలే చేసే వాళ్ళు ఉంటారు. కొందరేమో అవుట్ ఆఫ్ ద బౌండరీ వెళ్ళిపోయి ఆన్లైన్ అన్నీ ఆర్డర్ పెట్టేసుకుని సెల్ఫ్ యూస్ చేసేసి డ్యామేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. రెండు తప్పే, లాగ్ చేయకూడదు, అతిగా చేయకూడదు. గుడ్ ఫేజ్లో వెళ్తే 30sలో కూడా స్కిన్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ ఫేజ్ దాటి వెళ్తే కొంచెం ఈ స్టేజ్ కంఫర్టబుల్ ఉంటుంది 20 to 30s. కాకపోతే పీసీఓఎస్ అన్నది ఒకటి ఎదురు చూస్తూ ఉంటుంది. ఎవరైతే పిల్లల్ని మనం ఇక్కడ మిస్ అయ్యామో, వీళ్ళని ట్రీట్ చేయకుండా వదిలేసామో, డెఫినెట్లీ వాళ్ళ 25 to 30 మధ్యలో అన్డయాగ్నోస్డ్ పీసీఓఎస్లో ఉండి ఖచ్చితంగా థిక్ హెయిర్, అప్పర్ లిప్ హెయిర్, చిన్ హెయిర్, స్కాల్ప్ బాల్డింగ్ స్టార్ట్ అవుతూ యాక్నే గుంటలు వీటన్నిటితో మనకి కన్సల్టేషన్లో చూడగానే ఫస్ట్ గ్లాన్స్లో రూమ్లోకి ఎంటర్ అవుతూనే అర్థమైపోతుంది. ఐ విల్ బీ నోయింగ్ ద డయాగ్నోసిస్, జస్ట్ వాళ్ళని కన్విన్స్ చేయడానికి, అంటే మీకేముందో మీరు తెలుసుకోండి అనడానికి మనం ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్స్ చూపించినప్పుడు ఎవ్రీథింగ్ పిక్చర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇట్లా వదిలేసినవే అన్ట్రీటెడ్ పీసీఓఎస్లు ఇవే మరి కరెక్ట్ టైం వచ్చేటప్పటికి దే విల్ గో ఇన్ టు దట్ ఇన్ఫెర్టిలిటీ ఇవి కదా. అవును అవును. సో మాకు ఫస్ట్లో ఎక్కడైతే కనబడుతున్నారో, ఎప్పుడైతే వీళ్ళకి ఇంటర్నల్గా ఒక డిస్టర్బెన్స్ ఉంది అనుకున్నామో, వీ స్టార్ట్ ట్రీటింగ్ దేర్ సో దట్ యూ కెన్ అవాయిడ్ ఆల్ దీస్ ఫేజెస్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ దాకా వచ్చాము, ఇక్కడ స్కిప్ అయినా పోస్ట్ ప్రెగ్నెన్సీలో మళ్ళీ మనకి హార్మోన్ ప్రెగ్నెన్సీలో మారుతుంది, పోస్ట్ ప్రెగ్నెన్సీలో ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంటాము. ఈ ఉమెన్ అయితే అసలు అక్కడికి మొత్తం ఇట్లా అప్ సైడ్ డౌన్ అయిపోయినట్టు ఉంటారు కదా. అప్పుడు దాకా కేర్ ఆమెకి ఇచ్చిన తర్వాత కేర్ షిఫ్ట్ అవుతుంది. సో సెల్ఫ్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఐ టెల్ ఎవ్రీ ఉమెన్, ఓకే సో ఓకే బేబీ విల్ బి టేకెన్ కేర్ బై 200%. సో కనీసం పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత మన ట్యాంక్ ఎలా ఉంది, లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయా, నేను నన్ను బేబీని మొత్తాన్ని హ్యాండిల్ చేయడానికి యూ నీడ్ డబుల్ ఎనర్జీ. అండ్ ఇదివరకులా కాదు కదా, వర్కింగ్ ఉమెన్ కదా, 3 monthsకే ఆవిడ జాయిన్ అవ్వాలి, వర్క్ చేసుకోవాలి, ఆ స్ట్రెస్ హ్యాండిల్ చేసి ఇవన్నీ చేయాలి. సో నువ్వు ఎంత ఇంటర్నల్ హెల్త్ ఎనర్జెటిక్గా ఉండాలి. 3 monthsకి హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయింది అంటే అగైన్ స్టార్ట్ అయ్యి పడి పెరిగిందా లేదా, సో రావాలి. దెన్ అట్లీస్ట్ మీరు యూ హ్యావ్ టు చెక్ యువర్ ఇంటర్నల్ లెవెల్స్, యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఇంటర్నల్లీ ఫిట్. నీ హార్మోన్ మళ్ళీ బ్యాక్ ఫంక్షనింగ్కి వచ్చిందా, లైక్ యూనో ఇవన్నీ చేసుకుంటే స్కిన్ హెయిర్ మళ్ళీ ఒక పోస్ట్ ప్రెగ్నెన్సీలో ఒక డిఫరెంట్ దానికి వెళ్ళిపోకర్లేదు, మన ప్రీ లుక్కి మనం వచ్చేయచ్చు. మ్యామ్ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే స్కిన్తో పాటు హెయిర్కి కూడా ట్రీట్ చేస్తారు. సో డైస్ వేయడంతో పాటు ఇంకొక జోన్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారు అని అంటే ఈ హెన్నాస్ ఉంటాయి,
హెన్నా పౌడర్ కానివ్వండి, అవును. ఈ గోరింటాకు కానివ్వండి, ఇది ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. కొంతమంది అయితే వీక్‌కి 2 టైమ్స్ పెట్టడం కానివ్వండి, 3 టైమ్స్ పెట్టడం కానివ్వండి, ఇలా చేసేవాళ్ళు కూడా ఉంటారు. దానివల్ల అంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కలరింగ్ వస్తుందా? లేదా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుందా? ఒకవేళ అవి యూజ్ చేస్తే ఫేస్‌కి పిగ్మెంటేషన్ అనేది పెరుగుతుందా? ఈ 3 క్వెషన్స్‌కి ఆన్సర్ కావాలి. హెన్నా నిజంగా గోరింటాకు ఆకు నుంచి తీసి మనం పెట్టుకుంటే మంచిదే. దానిలో ఉన్న కలర్ మనకి హెయిర్‌కి పట్టుకుంటుంది. బట్ మీకు ఇట్లా బ్లాక్ డైస్, ఈ అదర్ కంపెనీస్ నేను చెప్పను కానీ లైక్ యూ వుడ్ హావ్ హర్డ్ ఆఫ్ బ్లాక్ హెన్నా ఇట్లాగా. వాటిలో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ అమోనియా ఉంటది. సో, అందుకే మీరు ఆ వేసిన వాళ్ళవి అదొకలాంటి జెట్ బ్లాక్ కలర్ చూస్తారు. అవును మ్యామ్. ఆ స్కిన్‌కి గూడా అంటుకుని చాలా రోజులు కనబడుతది. సో, అంటే ఆ కేటగిరీలో మీరు చూస్తే ప్రతి ఒక్కళ్ళకి ఒక బ్లాక్ ప్యాచ్ ఉంటది. అవును. ఫోర్ హెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి దాకా. అవును. ఆ డై ఏసినప్పుడు ర్యాష్ వచ్చో, మంటొచ్చో, దురదొస్తే అక్కడికి స్టోరీ అయిపోతుంది. అట్‌లీస్ట్ వాళ్ళకది పడట్లేదని అర్థమయ్యి ఓకే. లేకపోతే మన దగ్గరికి రావడమో. కానీ అది డై వాళ్ళకి తీసుకొని రియాక్షన్ రాకుండా ఎవ్రీ టైమ్ వాళ్ళు హెయిర్ వాష్ చేసినప్పుడు మంచిగా ఆ డై మొహం మీద నుంచి కారుతూ ఎన్ని వందల సార్లు డ్యామేజ్ చేసిందో. సో, అదే దెబ్బ తగిలి మానడం లాగా. ప్లస్ ఈ డై ఇండ్యూస్డ్ వెరీ స్ట్రాంగ్ పిగ్మెంటేషన్స్ వచ్చేస్తాయి. సో, నో, నాట్ ప్రిఫరబుల్ టు యూజ్ కలర్డ్ హెన్నాస్. ఒరిజినల్‌ది దొరికితే వాడుకోండి యాస్ లాంగ్ యాస్ యూ కెన్. సో, ఇప్పుడు మన వాళ్ళేంటంటే మ్యామ్ సెలబ్రిటీ సీక్రెట్స్‌ని చాలా ఫాలో అవ్వాలి అని అనుకుంటారు. సమ్‌టైమ్స్ ఆబ్వియస్‌లీ నేను గూడా. అయితే ఈ సెలబ్రిటీ సీక్రెట్స్‌లో మనం చూస్తుంది ఏంటి అనంటే ఎక్కువ యాంటీ ఏజింగ్. సో, ఆ ట్రీట్మెంట్స్ కేవలం సెలబ్రిటీస్‌కి మాత్రమే అంకితం అంటారా? లేదా నార్మల్ పీపుల్ కూడా తీసుకోవచ్చంటారా? నో. వాళ్ళకి మాత్రమే అలా అనేం లేదు. ఇప్పుడైతే అసలు కాదు. అందరికీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదే మెన్ ఆర్ వుమెన్ లైక్ వర్కింగ్ ఆర్ లైక్ దేర్ సోషల్ మూవ్‌మెంట్స్ అండ్ ఆల్ ఎక్స్‌పోజర్స్ ఆర్ డిఫరెంట్. ఎవ్రీబడీ వాంట్ టు లుక్ గుడ్. సో, ఇది వరకట్లాగా ఓన్లీ అంటే యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ సెలబ్రిటీస్‌కి అయితే కాదు. ఇట్స్ ఎ కామన్ మ్యాన్ థింగ్ అని చెప్పాలి. మెన్ ఆర్ వుమెన్. సింపుల్ థింగ్ అదే. ఒక్కొక్క పోస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయింది. షీ వాంట్స్ టు కమ్ బ్యాక్ టు నార్మల్ అండ్ గో బ్యాక్ టు హర్ వర్క్ ఇన్ ఏ కాన్ఫిడెంట్ వే. దే కెన్ కమ్. సో, మనం చిన్నవి స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే హైడ్రేషన్ కోసం స్కిన్ బూస్టర్ అని, లైక్ స్కిన్ బాగుండడానికి హ్యాలురోనిక్ యాసిడ్ ఇవ్వడము, లైక్ లిటిల్ కొలాజన్ బిల్డప్ చేసుకోవడము. ఎందుకంటే ఇప్పుడు లైక్ కొంచెం ప్రెగ్నెన్సీస్ అంటే 27 to 35 మధ్యలో నడుస్తున్నాయి కనుక అటు మిడిల్ ఏజ్‌కి షిఫ్ట్ అవుతా ఉన్నట్టు ఉంటది. పోస్ట్ 30స్‌లోకి పోస్ట్ ప్రెగ్నెన్సీ స్ట్రెస్ ఉంటుంది. సో, మేకోవర్ వీ కెన్ డూ. మేకోవర్ అంటే ఇట్స్ నాట్ లైక్ వెరీ ఆర్టిఫిషియల్ ఆర్ సంథింగ్. ఏదైతే మనం కోల్పోయామో అది హ్యాలురోనిక్ యాసిడ్ అయినా, కొలాజన్ అయినా, స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ చేసుకోవడము, అట్లీస్ట్ లైక్ మనం పిగ్మెంటరీ చేంజెస్ అంటే హార్మోన్ వల్ల వచ్చిన పిగ్మెంట్ చేంజెస్ని ఎరేస్ చేసుకుని మళ్ళీ గుడ్ స్కిన్ హెల్త్కి వెళ్ళడము అలాగా. అండ్ 35 to 45 ఈజ్ అ వెరీ టిపికల్ ఏజ్ వేర్ వీ షుడ్ టేక్ కేర్. స్లైడింగ్ చాలా స్మూత్గా జరగాలి. ఓకే, యాంటీ ఏజింగ్ అన్నది ఇట్స్ ఎ జర్నీ. మనం ముసలైపోతే దాన్ని కన్వర్ట్ చేయడము అట్లా కాదు. స్టార్టింగ్‌లో ఎగ్జాక్ట్లీ. సో, యాంటీ ఏజింగ్ అంటే అవ్వకుండా పుల్లింగ్ బ్యాక్. సో, దట్ హ్యాస్ టు బి డన్ వెరీ గ్రేస్ఫుల్లీ. ఓకే. సో, సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే లైక్ కొలాజన్స్, MNRF కానీ, అంటే చిన్న బూస్టర్స్ కానీ అట్లా చేసుకుంటూ అంటే ఇట్లా ఒక ముడతాయి లైక్ కములుతున్న దానిని మనం మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నట్టు. అండ్ ఫ్యాక్టర్స్ లైక్ ఎప్పుడు ఫీమేల్స్కి అయితే హార్మోన్, విటమిన్స్ మంచిగా ఉంచుకోవాలి. సో, వీ కెన్ డూ. అండ్ ఇప్పుడైతే అంటే ఇదివరకు ఓపెన్లీ టాకింగ్ ఫిల్లర్ అంటాము. ఇదివరకు అమ్మో వాళ్ళేదో టీవీ యాక్టర్స్, ఫిల్మ్ యాక్టర్సే చేసుకోవాలి, బొటాక్స్ అంటే వాళ్ళే చేస్తారు. అలా ఏం లేదు. మీకేం కావాలి దాన్ని బట్టి వీ కెన్ ఆల్వేస్ గో. వాట్ కీప్స్ యూ హ్యాపీ, వాట్ యూ వాంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో, చాలామంది సన్ స్క్రీన్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు మ్యామ్. సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ ఇవి 2 కలిపి కూడా పెడుతూ ఉంటారు. అంటే సన్ స్క్రీన్ కేవలం సన్ అంటే ఎండాకాలంలోనే ఎక్కువ ఉంటారు కాబట్టి ఎండాకాలం మాత్రమే యూజ్ చేయాలా? లేకపోతే 365 days యూజ్ చేసిన ప్రాబ్లం లేదా? 365 days 3 times యూజ్ చేయాలి.
Okay, so until like in case like your day is long, like if you're starting your routine at 7 o'clock అంటే 8కి పెట్టుకుంటే మళ్ళీ 11 o'clockకి మళ్ళీ 3 o'clockకి పెట్టుకోవాలి. సో ఒక సన్ స్క్రీన్ ఎంత మంచిదైనా ఏదైనా మినిమం 3 to 4 hours మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. మనకున్న యూవీ రేస్ని షీల్డింగ్ ఓజోన్లు ఇవి వెళ్ళిపోయాయి కనుక సో ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందే. సో రెయినీ దీంతో సంబంధం లేదు. ఏ రోజైనా వెలుతురు ఉంది అంటే యూవీ లైట్ ఉంది, సో సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. ఓకే. సో ఫైనల్గా మీరు స్కిన్ కేర్ కానివ్వండి, హెయిర్ కేర్ కానివ్వండి, ఎలాంటి వాటిని మన వాళ్ళ కోసం సజెస్ట్ చేస్తారు? ఎనీథింగ్ న్యూట్రల్ ఉండాలి. సో అంటే లైక్ ఇట్ షుడెంట్ బి స్ట్రాంగ్, లైక్ స్మెల్ ఎక్కువ ఉండకూడదు, కలర్స్ ఎక్కువ ఉండకూడదు, జెంటిల్ ఆన్ ద స్కిన్ ఉండాలి. ఓకే, ఆర్ హెయిర్. ఓకే, సో కెమికల్ ఫ్రీ ఇట్లా ఉండాలి అంటే నిజంగానే అంటే కొన్ని ప్రొడక్ట్స్కి మనం ఎందుకు అడిక్ట్ అయిపోతాము, నాట్ నేమింగ్ దెమ్, కానీ బికాస్ దే హ్యావ్ దట్ వాట్ ఎవర్, ఆ ఫ్రేగ్రెన్స్కో ఆ టెక్స్చర్కో దీనికో ఒక ప్రాపర్ కదా. నేను కూడా అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా అబ్బా ఇట్లా ఒక మంచి అట్లా అంటే ఆ ఫ్రేగ్రెన్స్ కి ఆ మూడ్ అంతా చేంజ్ అయిపోతుంది sometimes. కానీ మేమే అంటే నార్మల్గా యాడ్ ఆన్ లాగా ఓకే, కానీ ఒక ప్రాబ్లం ఉంది దాన్ని సార్ట్ చేయడానికి, స్కిన్ని రిపేర్ చేయడానికో, హెయిర్ రూట్ని అంటే స్ట్రాంగ్ చేయడానికో అలా అంటే అట్లాంటి ఫీల్ గుడ్ ది నీకు నిజమైన మెడికల్ ఇంగ్రీడియంట్ని దానిలో ఇన్సర్ట్ చేయడం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, ఇది కావాలా అది కావాలా, ఓకే ఏదైనా ఒకటే. సిరప్ బాగోదు కదా, అట్లానే మన అందులోని ఇంగ్రీడియంట్ ఇంపార్టెంట్. అంతే అంతే అంతే. ఒకవేళ మన వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వాలి, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అంటే ఎలా మ్యామ్? అయ్యో, ఆల్వేస్ వెల్కమ్ అండి. బై ద వే ఐఎమ్ డాక్టర్ దీపిక. సో వీ హ్యావ్ లైక్ డర్మిక్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ అక్రాస్ హైదరాబాద్. ఓకే, ఎనీ టైమ్ యూ కెన్ అప్రోచ్ మీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా సింపుల్గా, కూల్గా, షార్ట్ అండ్ స్వీట్గా ఎలా వాడాలి, ఎలా వాడకూడదు అన్నది చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సో గైస్, చూస్తున్నారు కదా దీపిక మ్యామ్ ఏం చెప్తున్నారు. ఏవి తీసుకున్నా సరే చాలా మైల్డ్గా ఉండాలి, చాలా కేర్ఫుల్గా తీసుకోండి. లాంగ్ లాస్టింగ్లో యూజ్ చేస్తే ఒక థెరపీ ఉంటుంది, షార్ట్ టర్మ్లో యూజ్ చేస్తే ఒక థెరపీ ఉంటుంది. అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా మేడం చాలా బాగా వివరించారు. ఒకవేళ మీరు మేడంని కలవాలి, మేడంతో మాట్లాడాలి అంటే మాత్రం నేను మేడం డీటెయిల్స్ అన్నీ అండ్ ఫోన్ నెంబర్తో సహా నేను స్క్రీన్ మీద ఇస్తాను. సో మీకు డెఫినెట్గా కావాలి అని అంటే మేడంని ఒకసారి కాంటాక్ట్ చేయండి. అండ్ దిస్ ఈజ్ వాసవి ఆచార్య అండ్ సోషల్ పోస్ట్ ఇంకొక గెస్ట్తో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు మీరు ఏం చేయాలో మీకు తెలుసు కదా, వెంటనే పేజ్ని మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అని అంటే ఈ వీడియోని వెంటనే వాళ్ళకి షేర్ చేసేసేయండి అండ్ పేజ్ని ఫాలో చేయడం అస్సలు మర్చిపోతుంది.